తర్వాత మిగతా ఎంక్వైరీలు కూడా ముందుకొచ్చే అవకాశాలుంటాయి. యెస్. అంటే మళ్ళీ అడుగుతాను, అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సుమోటోగా తీసుకోకూడదనే దానికి సంబంధించి మళ్ళీ చెప్పొచ్చు మీరు. ఈలోపు ఒకసారి రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అందరికీ. ముఖ్యంగా ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చట్ట విరుద్ధమైనది. దీన్ని ఎవరు చేసినా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షార్హులు. దీంతో ఎవరు లాభపడ్డారు అనేది అంటే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనుకోండి, కవిత అనుకోండి. వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొదలే హుజురాబాద్ ఎలక్షన్ లో కాదు, అంతకుముందే 2018 నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఆ రోజు 2018 లో కూడా వాళ్ళు అధికారంలో రావడానికి ఫోన్ ట్యాపింగ్ సహాయం చేసింది. దాని సహకారంతోనే వాళ్ళు అధికారంలో వచ్చిండ్రు అనేది ఒక ఆలోచన. నిజానికి కూడా అది జరగవచ్చు. ఎందుకంటే ఆ టైంలో కూడా ముఖ్య నాయకులను ప్రలోభాలకు సామధాన దండోపాయాల్లోగా అన్ని పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను వాళ్ళ సన్నిధానం అంటే వాళ్ళ కనుసన్నదుల్లో తీసుకొచ్చి ఈ అధికారంలో రావడానికి కృషి చేయడం జరిగింది. నిజానికి కూడా వాళ్ళు చేసిర్రు. దాంతో పాటు ఎన్నో అక్రమాలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు నక్సలైట్ పేరు మీద పర్మిషన్ తీసుకొని దీంట్లో ఎవరు నక్సలైట్ లేరు. బీజేపీ నాయకులు లేరు, కాంగ్రెస్ నాయకులు లేరు, బీఆర్ఎస్ నాయకులు లేరు. సొంత నాయకులను, సొంత కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇల్లీగల్ గా, చట్ట విరుద్ధంగా, ఇది అనాగరిక చర్యగా చూసుకొని వీళ్ళను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిర్మూలించి అంటే రద్దు చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేసి, భవిష్యత్తులో ఎవరు కూడా ఈ రకంగా చేయదు. ప్రతి ఒక్కరికి వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. తమ భార్య భర్తలు అనుకోండి, ఇంకా కుటుంబ సభ్యులతో అనుకోండి, ఎవరితో మాట్లాడినా ప్రతిదీ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకొని దానికి సంబంధించి లాభాలు సంపాదించడం జరిగింది. అది రాజకీయ నాయకులతోని, సినీ ఫీల్డ్ వాళ్ళతోని, వ్యాపారస్తులతోని, తర్వాత అన్ని వర్గాల ద్వారా వాళ్ళు ఆర్థికంగా కూడా వీళ్ళ ద్వారా వాళ్ళ లొసుగులను, వాళ్ళ తప్పులను చూసుకొని, చిన్న చిన్న తప్పులు చేసి ఏదో కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా లాభపడి బీఆర్ఎస్ పార్టీని బలంగా చేసుకుంటారు అనేది ఒక ఆలోచన. నిజానికి కూడా ఇది జరిగింది అనేది ఈ సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే అన్ని ఉదాహరణలతో పాటు వాళ్ళు చేసిన అక్రమాలను బయటకు తీసుకొస్తే ఎంతో బాగుంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తుంది, దానిలో ముందుంటుంది. ఇదొకటే కాదు, వాళ్ళు 2014 కంటే ముందు 2000 కంటే వాళ్ళు ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తే వీళ్ళు ఆస్తులను కూడా విపరీతంగా పెంచుకోవడం జరిగింది. ఆ రోజులు వాళ్ళు ఉన్న ఆస్తులేంది, ఈ రోజు ఉన్న ఆస్తులేంది, పార్టీకి వచ్చిన ఆస్తులేంది, పార్టీకి కూడా అది ప్రాంతీయ పార్టీ కాదు, కేంద్ర సుమారుగా 1400 కోట్ల రూపాయలను కూడా వాళ్ళు ఫండ్ రూపకంగా తీసుకోవడం జరిగింది. అదేంటంటే బెదిరించి తీసుకున్నారా, లేకుంటే ఏ రకంగా చేసుకున్నారా, ఇది ఒక గుండాయిజం లాగా వసూలు చేయడం జరిగింది. ఇది రౌడీ మామూళ్ళ లాగా వీళ్ళు దోపిడి దొంగల కంటే ఘోరంగా వీళ్ళు ఆ రోజులలో చెంబల్లో దొంగలు ఉంటుంది, అంతకంటే నీచంగా వీళ్ళు తయారై ఈ అన్ని వర్గాల నుంచి డబ్బులు వసూలు చేసి పార్టీని బలం చేసుకోవాలని, వాళ్ళు బలంగా కావాలి, ఆర్థికంగా బలంగా ఉంటే అన్ని రకాలుగా బలంగా ఉంటామని ఆలోచన చేసిండ్రు. అది మాత్రం వాళ్ళు ఎన్ని చేసినా అన్ని తప్పులన్నీ బయటకు రావడం జరుగుతుంది. ఆ తప్పులను చట్టపరంగా చట్టకు లోపడి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ ఈటల రాజేందర్ గారి స్టేట్మెంట్ సంతోషించాల్సిన విషయం. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇచ్చినందుకు సంతోషము. ఇంతకు ముందు కూడా కాళేశ్వరం గురించి కూడా, కాళేశ్వరంలో ఎన్నో తప్పులు జరిగినాయి, దాంట్లో మాత్రం ఈటల రాజేందర్ గారు సరైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. అది వాళ్ళ పార్టీ నుంచి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారము ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఈ ప్రాజెక్టులైనా ఇవైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏటీఎం గా తయారు చేసిందని వాళ్ళ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా తయారైందని వాళ్ళ నాయకులు అందరు చెప్పడం జరిగింది. కానీ ఈటల రాజేందర్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడిండో ఆ రోజు మాత్రం స్టేట్మెంట్ మాత్రం తప్పు. అదే రకంగా ఇప్పుడు చెప్పిన రకంగా కొన్ని భూములను కూడా సుమారుగా 30,000 ఎకరాలను కూడా వాళ్ళు అన్యాక్రాంతంగా చేయడం జరిగింది. దాని మీద కూడా స్పెషల్ గా దాని గురించి కచ్చటపతంగా చర్య తీసుకొని ఎవరెవరు లబ్ధి పొందిండ్రు, ఎక్కడ లబ్ధి పొందిండ్రు, దీనికి ముఖ్యంగా ఎవరు లబ్ధి కాదు, ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు,
దాంట్లో కేసీఆర్ కుటుంబము కుటుంబమే దీంట్లో లబ్ధి పొందింది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకోటి ఈ స్పెషల్ ఎంక్వైరీలో ఎస్బీలో వీళ్ళనే వాళ్ళ అంటే వాళ్ళ కులానికి సంబంధించి రావు అంటే ప్రభాకర్ రావు అనుకోండి, ప్రదీప్ రావు అనుకోండి, తిరుపతి రావు అనుకోండి, ఇట్లనే వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ కులానికి సంబంధించింది ఒక రకంగా చేసి కులం మీద కూడా అందరి కులంలో 100% లేరు, ఒక 10-15% ఉండొచ్చు, కానీ వాళ్ళ కులాన్ని కూడా కించపరిచే రకంగా వాళ్ళు తయారయ్యారు. అది మాత్రము తప్పు అనేది ఎన్ని రోజులు కూడా జాగది. ఖచ్చితంగా అది తప్పు జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. ఆ తప్పును బయట పెట్టి వాళ్ళని శిక్షిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ పార్టీని పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. పార్టీ సూచన కూడా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని చట్టపరంగా శిక్షించి ఆ పార్టీని పూర్తిగా నిషేధిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నానండి. రైట్. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే విజయ్, చెప్పండి. ఎస్, అంటే ఇందాక వెంకటరెడ్డి